శృతి వాళ్ళ అమ్మ వచ్చి వాకిలి దగ్గర నిలబడి అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి కొంగు తీసుకొని బాలు చేయి తుడుచుకుంటూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి, రే నీ పెళ్ళం కూడా కొంగు ఉంది కదరా అని చెప్తుండే. ఆ మాటకి బాలుండి, నువ్వే చెప్తుంటావు కదా నా పెళ్ళం కొంగురు కట్టేసుకొని కొంగు ముడుచుకుంటుంది, నాకు దానికి కొంగు ఏం అవసరం లేదని చెప్తుంటావు. ఆ మాటకి ప్రభావతోటి చేయి తుడుచుకుని మూతి తుడుచుకుని అంటే మూతి చపాతి అవుతుంది చూడు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి బాలు ఉండి ఆ చిక్కని డ్రామా ఆడి మళ్ళీ ప్రభావతి కొంగు తీసుకొని తుడిచేపోతూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి, రే ఒక్కటి చిన్న చూడు నోరు మూసుకో అని చెప్తుంటారు. అక్కడున్న అందరు నవ్వుతూ ఉంటారు. అది చూసి అక్కడున్న శృతి వాళ్ళ అమ్మ ఉండి మనసులో అనుకుంటుంది, మీ నవ్వులు ఎంతసేపు ఉండనివ్వను కదా అని అనుకుంటుంది. అక్కడున్న అందరు నవ్వుకుంటూ ఉంటారు ఒకరికొకరు. అక్కడున్న శృతి వాళ్ళ అమ్మ ఉండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అని చెప్తుంది. అక్కడున్న వాళ్ళందరూ చూసి అక్కడున్న సత్యం గారు ఉండి థ్యాంక్స్ అమ్మ రండి అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న శృతి వాళ్ళ అమ్మ లోపలికి వెళుతూ ఉంటుంది. శృతి దగ్గరికి వెళ్ళి తీసుకో అని చెప్తుంది. అక్కడ ఉన్న థ్యాంక్స్ మమ్మీ అని శృతి అంటుంది. హ్యాపీ దీపావళి మమ్మీ అని చెప్తుంది. అక్కడ ఉన్న సేమ్ టు యూ అని వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది. పండగకి అల్లుడిని కూతురు పిలిచి శృతి ఇక్కడే ఉంటానని చెప్పింది. మాకు పండగ లేదు, అందుకే చూసి వెళదామని వచ్చానని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి శృతి ఉండి, చూసా కదా మమ్మీ అందరు కలిపి కాకర కాల్చుకున్నాము, కలిసి భోంచేసాం, అలా సరదాగా గలిచిపోయింది. మా అంకల్ మా కోసం బట్టలు కూడా తెచ్చారు. శృతి వాళ్ళ అమ్మ ఉండి, నువ్వు ఇంటికి రాలేవని కానీ నువ్వు ఇక్కడ సంతోషంగా ఉండలేవని ఎలా అనుకుంటాను నేను. రవి ఉండి, అక్కడంటే మీ ఇద్దరే ఉన్నాను, ఇక్కడంటే ఇంతమంది ఉన్నామని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి శృతి వాళ్ళ అమ్మ ఉండి మనసులో అనుకుంటుంది, ఇందరిలో ఉన్న మీ ఇద్దరిని దూరం చేయడమే నా ఉద్దేశం అని చెప్తుందా. ఇది చాలా ఇరుకు కదా అని అంటుంది రవికి. అక్కడున్న రవి ఏ మాట్లాడకుండా ఊరికైపోతాడు. అక్కడున్న శృతి రవి వైపు చూసి అక్కడున్న బాలు ఏ మాట్లాడకుండా ఊరికైపోతాడు. ఎలా సర్దుకుంటున్నారో ఏమో, బెడ్రూమ్ కోసం రోజు ఒక గొడవ జరుగుతున్నదంట కదా అని అడుగుతూ ఉంటుంది. రవి ఉండి వాళ్ళ అత్తయ్య వైపు వాళ్ళని చూస్తుంటారు. అక్కడున్న ప్రభావితి కూడా అలాని చూస్తుంటుంది. అక్కడున్న సత్యం గారు కూడా చూస్తూ ఉంటారు. అక్కడున్న బాల ఉండి కోపంతో వాళ్ళ వైపు వాళ్ళని చూస్తూ ఉంటుంది. అక్కడున్న మీనా ఉండి షాక్ అయ్యి వాళ్ళని చూస్తూ ఉంటుంది. అక్కడున్న రోహిణి మనోజ్ కూడా అలాని చూస్తూ ఉంటారు వాళ్ళ వైపు. శృతి అండి, మమ్మీ నేను ఏదో క్యాజువల్గా చెప్పాను, దాని గురించి ఇప్పుడు ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. శృతి అలా అమ్ముండి, అలా కాదు ఇప్పుడు మనం అందరూ ఒకే ఫ్యామిలీ కదా అని చెప్తుంది. పోనీలే ఇప్పుడు వరకన్నా పైన ఒక గది కట్టించాలనుకుంటున్నారంట కదా అని చెప్తున్నారు. ఆ మాటకి సత్యం గారు ఉండి, మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుందే కదా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి శృతి అలమ్మ ఉండి, అయ్యో నాకు తెలియకుండా మీ పరిస్థితి మీది, అప్పుడు ఇంటి పనికి లోన్కి అప్లై చేస్తే మా ఆయనే కదా మీకు లోను శాంక్షన్ చేయించింది, లేకపోతే మీకు ఇంట్లో ఉండేదే కాదు కదా అని చెప్తుండే. ఆ మాటకి సత్యం గారు ఉండి అది నేను చూస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి సత్యం గారు వైపు చూస్తుంటాడు. అక్కడున్న బాలు ఉండి కోపంతో వాళ్ళని చూస్తూ ఉంటుంది శృతి వాళ్ళ అమ్మ వైపు. అక్కడున్న శృతి రవి ఉండి ఒకరికొకరు చూసుకుంటుంటారు. రోహిణి మనోజ్ ఉండి ఊరికి అయిపోతారు. అక్కడ మీనా ఉండి, ఆ లోన్ కూడా మీ ఆయన తీర్చారా లేకుంటే మా మావయ్య తీర్చారా పిన్ని అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి శృతి వాళ్ళ అమ్మ ఉండి, అబ్బో మీ తోటి కోడలు మంచి ప్రశ్నని వేసింది, సర్లే ఇప్పుడు జరిగిపోయిన విషయం ఎందుకు కానీ ఇప్పుడు జరగాల్సింది చూడండి అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు రూమ్ కట్టాలంటే ఎలాగైనా కానీ 4-5 లక్షలు కావాలి, అందుకే మా వంతు సహాయంగా మేము 5 లక్షలు చెక్ తీసుకుని వచ్చాను నేను అని చెప్తూ ఉంటుంది. చెక్కుని తీస్తుంటుంది. అక్కడున్న బాలు ఉండి కోపుతూ ఉంటాడు. అక్కడున్న మీనా ఉండి చేయి పెట్టుకుంటూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు అలానే చూస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి 5 లక్షలు అందుకొని సంతోషపడుతూ ఉంటుంది. అక్కడున్న శృతి వాళ్ళ ఉండి తీసుకున్న వదిన గారు అని అంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి అలానే తీసుకుని పెడుతూ ఉంటుంది. మళ్ళీ ఆగి సత్యం వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు ఉండి కోపంతో చూస్తూ ఉంటాడు. మీనా ఉండి సత్యం గారి వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి రోహిణి దగ్గర ఇలా అంటూ ఉంటాడు, మేము నెల డబ్బులు ఇవ్వడం ఇవ్వలేదు కదా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రోహిణి నుండి ఏం జరుగుతుంది చూద్దాం ఉండు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న శృతి ఉండి, మేము మీ అంత సాయము చేయమని అడగలేదు కదా అని అంటుంది. అక్కడున్న శృతి వాళ్ళ అమ్ముండి, నువ్వు నోరు తెరిచి అడగల శృతి, మీ ఇంటి పరిస్థితి నాకు తెలియదా అని చెప్తూ ఉంటుంది. సత్యం గారు ఊరికైపోతాడు. అక్కడున్న శృతి వాళ్ళ ముందు తీసుకుంటుంది తిరిగారా అని అంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి అని అంటుంది. అంతే. అక్కడున్న బాలు ఉండి తీసుకోమ్మా ఎందుకు ఆగావు అని చెప్తుంటారు. ఆ మాటకి ప్రభావతి ఉండి అలానే బాలు వైపు చూస్తుంటారు. అక్కడున్న సత్యం గారు ఒక్కసారి షాక్ అయ్యి బాలు వైపు చూస్తుంటారు. అక్కడున్న రవి శృతులు కూడా అలానే చూస్తుంటారు బాలు వైపు. అక్కడున్న రోహిణి మనోజ్ కూడా అలానే చూస్తూ ఉంటారు బాలు వైపు. అక్కడున్న శృతి వాళ్ళ ముండి మనసులో అనుకుంటారు, వీడేమి ఇంత తొందరగా ఒప్పేసుకున్నాడు అని అనుకుంటారు. అక్కడున్న బాలు ఉండి, తీసుకోమ్మా 5 లక్షలకే మంచి రూమ్ కట్టొచ్చు. మీనా ఉండి, మీరు ఏం మాట్లాడుతున్నారండి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి బాలు ఉండి, నేనే మీనా మంచి రూమ్ కట్టిద్దామని అన్నాను, మంచి రూమ్ కట్టిస్తే ఆవిడ వాళ్ళ భర్త వచ్చి మా ఇంట్లోనే పైన ఉంటారు అని చెప్తూ ఉంటాడు.
మీనా అంటే అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న శృతి వాళ్ళమ్మ ఉండి బాలు వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు కొంచెం సంతోషపడుతూ ఉంటాడు. అక్కడున్న శృతి రేవండు ఒకరికొకరు చూసుకుంటుంటారు. అక్కడున్న మనోజ్ రోహిణి కూడా ఒకరికొకరు చూసుకుంటుంటారు. అక్కడున్న శృతి వాళ్ళమ్మ ఉండి మేమెందుకు ఉంటాం బాలు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి బాలు ఉండి మీరే అన్నారు కదా మనమందరూ ఒకే ఫ్యామిలీ కుటుంబం అని. సత్యం కూడా ఉండి నువ్వు ఆగబాలు అమ్మ మీ ఆయన ఏమో లోన్ శాంక్షన్ చేయలేదు, అది ఆర్టీసీ బ్యాంక్ కూడా కాదు. బ్యాంక్ కోసం అప్లై చేసినప్పుడు నా సర్వీస్ సర్టిఫికేట్ అడిగితే 1 నెల 2 నెలల వరకు తిప్పించుకొని IRS దగ్గర ఫోన్ చేసి అప్పుడు సంతకం పెట్టారు అని చెప్తూ ఉంటాడు. ప్రభావతి ఉండి శృతి వాళ్ళ అమ్మ వైపులన్నీ చూస్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి తాగి ఇంటికి వచ్చి ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి ఫుల్గా తాగి ఇంటికి వచ్చాడు. కుక్కతో ఒక వంకరేం కాదు కదా అని అంటది. అక్కడున్న శృతి ఉండి రవికి బాలు మళ్ళీ ఫుల్గా తాగి వచ్చాడు అని చెప్తుంటాడు. ఆ మాటకి బాలు ఉండి మీ అమ్మ మాకు డబ్బులు ఇవ్వడం డబ్బుడమ్మా అని అంటాడు. మొత్తం డబ్బు నేనే తెచ్చి కడతానని చెప్తూ ఉంటాడు. శృతి రవి ఉండి అలానే చూస్తుంటారు. అక్కడున్న రోహిణి మనోజ్ కూడా అలానే చూస్తూ ఉంటారు. అక్కడున్న సత్యం గారు ఉండి బాలు వైపు చూస్తుంటారు. అక్కడున్న ప్రభావతి ఉండి మీ ఆవిడ నువ్వు పూలమ్మిన డబ్బులు తీసుకొని కట్టిస్తారా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి మీనా ఉండి లేకపోతే ఎవరో దానం చేసి తీసుకొని కట్టియాలా అని అడుగుతుంటుంది. ఆ మాటకి ప్రభావతి ఏ అని అంటుంది. ఆ మాటకి మీనా ఉండే ఏ అంటే ఏ అని అడుగుతుంటా. ప్రభావతి ఉండి అలానే చూస్తుంటాం మీనా వైపు. సత్యం గారు మీనా వైపు చూస్తుంటాకున్నారు. మీనా ఉండి ఆవిడ 5 లక్షలు తీసుకోకపోతే మేము ఎప్పటికీ ఇండ్లు కట్టమంట. ఏంటి తాగిన మాత్రం పోదు శృతి, 10 మంది దగ్గర తన్ని తల జంతువు చేసినప్పుడే పోతుంది అని చెప్తూ ఉంటుంది మీనా. అక్కడ ఉన్న రవి శృతి ఉండి అలానే చూస్తూ ఉంటారు మీనా వైపు. సత్యం గారు ఏం మాట్లాడకుండా ఊరికైపోతాడు. అక్కడున్న ప్రభావతి మీనా వైపు అలానే చూస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.